చూద్దామండి. మహారాష్ట్ర నుంచి వేదవతి గారు రాస్తున్నారు. కొల్హాపూర్ మహాలక్ష్మి విష్ణుపత్ని శ్రీ మహాలక్ష్మియేనా? ఏ విధమైనటువంటి యంత్రం కింద ప్రతిష్టాపింపబడిందో ఆ ప్రతిష్ఠింపబడ్డటువంటి దాని ప్రకారం పైనుండేటటువంటి దైవం విగ్రహంగా మారుతుంది. వి అంటే విశేషంగా మంత్రశక్తిని గ్రహించేదిగా అవుతుంది. కొల్హాపూర్లో ఉండేటటువంటి అమ్మవారి క్రింద చక్కనైనటువంటి అష్టదళ పద్మం, దాని మీద చక్కనైనటువంటి శ్రీచక్రం ఏర్పాటు చేయబడి ఆ మీద ప్రతిష్ఠింపబడిందే తప్ప ఏదో మామూలుగా ఎక్కడో ఉన్నటువంటి విగ్రహాన్ని తీసుకొచ్చి ప్రతిష్ఠించింది మాత్రం కాదు. అంచేత నిశ్చయంగా విష్ణు యొక్క భార్య అయినటువంటి లక్ష్మీదేవిగానే ఆమెను గుర్తించాలి తప్ప మరెవరో అని ఊహించుకోగలిగినటువంటి అవకాశం లేదు. రెండు, బింబస్యైవ అతిశాయనాత్ అర్చకస్య తపోయోగాత్. మనం చాలా దేవాలయాల్ని చూస్తుంటాం. కొన్ని దేవాలయాల్లో అర్చకుడు అలాగే పాపం అలా బిక్కమొహం వేసి కూర్చుని ఎవరైనా వస్తే బాగుండు అన్నట్టుగా కనిపిస్తూ ఉంటాడు. కొన్ని దేవాలయాల్లో అబ్బో ఖాళీ లేకుండా విపరీతమైనటువంటి భక్తుల యొక్క రద్దీతో ఉంటూ ఉంటుంది. రెండు దేవాలయాలుగా ఇదెందుకు ఇలా ఉంది, అదెందుకు ఎలా ఉంది? ఏ అర్చకుడైనటువంటి వాడు ఆ దేవునికి ప్రదక్షిణాన్ని చేస్తూ కొంత తపశ్శక్తిని తీసేసుకుని పెడుతున్నారో ఆ తీసుకుపోబడ్డటువంటి తపశ్శక్తిని తిరిగి ప్రతిష్ఠించే వాళ్ళ ఉండాలి. అంచేత తాను మంత్రాలని, అభిషేకాలని, అర్చనలని, పూజనలని సకాలంలో చేయవలసిన వాటిని చేస్తూ ఉంటే ఆ నష్టపోయినటువంటి తపశ్శక్తి మళ్ళీ ఆ యంత్రంలోనికి చేరుతుంది. యంత్రం అంటే దైవం కింద ఉండేటటువంటి రాగి బిళ్ళ మీద ఏర్పాటు చేయబడ్డ అమోఘమైనటువంటి బీజాక్షరాలు కలిగినటువంటి యంత్రం. అది లేకపోవడం బట్టే అర్చకుడు మాత్రమే కనిపిస్తూ దేవుడి దగ్గర జనం లేకపోవడం అలా జరుగుతోంది. కాబట్టి ఇక్కడ విపరీతమైనటువంటి భక్తుల రద్దీ కనిపిస్తూ ఉంటుంది. ఒక్కసారి మనం పరిశీలిస్తే తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి షట్కాల అర్చన జరుగుతూ ఉంటుంది. 6 కాలాల్లో అర్చన జరుగుతూ ఉంటుంది. 6 కాలాలలో నిరంతరం అర్చన అలా సాగుతూ ఉంటుంది. కాబట్టే నిరంతరం యంత్రశక్తి ఎలా పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా భక్తుల యొక్క ఆకర్షణ ఉంటూనే ఉంటుంది. అలాగే శ్రీశైలంలో ఉండేటటువంటి మహానుభావానికి నిరంతరార్చన జరుగుతూనే ఉంటుంది. కాబట్టి ఆలయాలకు ఏ విధమైనటువంటి తక్కువ ధనము తగ్గుదల ఉండదు. కాబట్టి ఆలయం మంచి అభివృద్ధిలో ఉంది అంటే ఆలయానికి వచ్చే ఆదాయం ద్వారా లెక్కించకూడదు. ఆలయానికి వచ్చేటటువంటి భక్తుల సంఖ్యని బట్టి ఆలోచించాలి. భక్తుల సంఖ్య కూడా హృదయపూర్వకంగా వచ్చేటటువంటి భక్తుల సంఖ్యని బట్టి ఆలోచించాలి. అది రావాలంటే అర్చకులు చేసేటటువంటి ఆ పూజ పురస్కార శక్తి దాంట్లో ఉండాలి. అంటే ఇక్కడ కూడా అదే విధంగా మనం ఆలోచించి చూస్తే నిశ్చయంగా దైవానికి సంబంధించిన శక్తి పెరుగుతూ ఉంటుంది. ఈవేళ మనం కొల్హాపూర్లో చూస్తే విపరీతమైనటువంటి జనసందోహం అక్కడ కనిపిస్తుంది. కాబట్టి అమ్మవారికి కలహారాలు అంటే పద్మాలతో అర్చించేటటువంటి వాళ్ళ సంఖ్య సామాన్యంగా ఉండదు. కాబట్టి ఆ శుక్రవారమే కాకుండా మిగిలిన రోజుల్లో కూడా అమ్మవారికి అర్చనలు సాగుతున్నాయి. కాబట్టి అంతకంటే ప్రత్యక్ష నిదర్శనం ఏమిటి ఆవిడ విష్ణుమూర్తిగా అక్కడ కనిపిస్తుంది అనడానికి. అంచేత నిశ్చయంగా ఆవిడ విష్ణు యొక్క భార్య లక్ష్మీదేవి మాత్రమే. గురుగారు, ప్రేక్షకులు రాసిన ఉత్తరాలన్నిటికీ కూడా చక్కగా శాస్త్రీయపరమైన సమాధానాన్ని సవివరంగా తెలియజేసినందుకు ధన్యవాదాలండి. మరి వీక్షించారు కదా నేటి కార్యక్రమాన్ని. మరి మీకు కూడా ఇటువంటి సందేహాలు ఉన్నట్లయితే మీ సందేహాలని ఉత్తరాల ద్వారా లేదా ఈమెయిల్స్ ద్వారా మాకు రాసి పంపండి. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఈమెయిల్ ఐడి bhakti@gmail.com.